మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప తనకు వేరే సమస్యలేమీ లేవని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తనను బంధించి ఉంచడం, మానసికంగా హింసించడం ఎవరి తరమూ కాదని హెచ్చరించారు. కూతురు క్రాంతిని ఉద్దేశించి విడుదల చేసిన బహిరంగ లేఖలో ముద్రగడ పలు అంశాలను ప్రస్తావించారు. ఈ మధ్య తమ కుటుంబం మీద ఓ కుటుంబం దాడి చేస్తోందని ముద్రగడ ఆరోపించారు. తమ రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్ల నుంచి మనస్పర్ధలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తమ చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదలను చూడలేక ఆ కుటుంబం అసూయతో రగిలిపోతోందని ముద్రగడ ఎద్దేవా చేశారు. ఇక తాను ఆరోగ్యంగా ఉన్నానంటే 100% తన చిన్న కొడుకే కారణమని, తన నుంచి కుమారుడిని దూరం చేస్తే తాను వారింటికి వెళ్తాననుకుంటున్నారని, అది ఈ జన్మకు జరగదని ముద్రగడ తేల్చి చెప్పారు. మీ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, మీకు దమ్ముంటే కాపు రిజర్వేషన్లను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయించి డబ్బా కొట్టుకోవచ్చని సవాల్ విసిరారు. చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతుకొద్దని ముద్రగడ హితవు పలికారు. కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చేయండి. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం వేడుతూనే ఉంటున్నారు, ఓరలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా డబ్బులు అడిగామా, వారు సాయం కోరామా? ఏమి లేదే. వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కడం. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, మా వీంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా కొడుకు 24 గంటలు నా సేవ చేస్తుంటే ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రాజేష్. థ్యాంక్ యూ సోని. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంబంధించి తరచూ ఈ మధ్యకాలంలో రగడైతే మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన కూతురు క్రాంతి ఈ మధ్య కాలంలోనే వారి తండ్రికి క్యాన్సర్ ఉందని చెప్పి, వారి తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, తన అన్నయ్య గిరి సరిగ్గా చూడట్లేదని చెప్పి క్రాంతి పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే క్రాంతి చెప్పిన మాటలు ఒక్కసారిగా అయితే ఏవైతే ఉభయ గోదావరి జిల్లాలో కాపు నేతల మధ్యలో ఎందుకు అంటే తన కొడుకు సరిగ్గా చూడట్లని చెప్పి స్వయంగా తన కూతురే చెప్పిందని చెప్పి ఒక పక్క క్రాంతి చెప్పిందని చెప్పి కాపు నాయకులు చెప్పుకునే పరిస్థితి కనబడింది. అయితే దానికి భిన్నంగా ఈ రోజు చూసుకుంటే ఎవరైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన లేఖ విడుదల చేస్తూ మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మా కుటుంబంపై ఒకే కుటుంబం దాడి చేస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మా కుటుంబానికి సంబంధించి మాకు చాలా సంవత్సరాల క్రితం మనస్పర్ధలు వచ్చాయి. 1 సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రకాలుగా వారు రాకపోకలు అయితే కూడా మాకు బంద్ చేశాము. అయితే వారికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వారి జోలికి నేను వెళ్ళడం లేదు, అయినా మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే ఈ రోజు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నా చిన్నబాబు గిరిబాబు ఎదుగుదలకి చూడలేకే ఇటువంటి అసూయతో రగిలిపోతున్నారు, దానివల్ల ఇలా బురద జల్లుతున్నారని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే ఈ రోజు పేర్కొన్న పరిస్థితి కనబడితే నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి నిన్న నా చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవట్లేదని చెప్పి నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఒక పక్క ఎవరైతే మా క్రాంతి చెప్పే పరిస్థితి కాబడింది. అయితే అటువంటి మాటలు వింటే నాకు చాలా బాధ కదని చెప్పి ముద్రగడ పద్మనాభం చెప్పే పరిస్థితి కాబట్టి అయితే ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకే కారణం, దానికి 100% కాదు 1000% కూడా అదే కారణం అని చెప్పి కాపు ఉద్యమం ముద్రగడ పద్మనాభం చెప్పే పరిస్థితి అయితే రోజుకి అన్ని సేవలు తానే చేసి ఏమైనా పని ఉంటే బయటికి వెళ్తారని, అలాగే గతంలో కూడా నా భార్య తీవ్ర అనారోగ్యంతో వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుని సుమారు 15 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటర్నెట్ కూడా బయటికి పంపిన సంగతి మీ ఇరువురికి మర్చిపోయారా అంటే కావాలం అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మీ ఇంటికి వస్తే కనీసం నేను పట్టించుకోలేదు, అటువంటి వారు మీరు ఈ రోజు మాట్లాడుతున్నారా అని చెప్పని కాపు ఉద్యమం ముద్రగడ పద్మనాభం అయితే ఈ రోజు సభాముఖంగా మీడియా ముఖంగా తెలిసిన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పుడు మీ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు చెప్తున్నట్టు ఉంటుంది. అలాగే నాకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తప్ప మరేమీ సమస్యలు లేవని చెప్పి, అలాగే నేను పార్టీ కార్యక్రమాలకి హాజరుగలుగుతున్నాను. అలాగే మరియు నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితో కూడా నేను, అలాగే నాకు వచ్చిన ఎవరైతే నన్ను సహకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఎంతో ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కాపు ఉద్యమం ముద్రగడ పద్మనాభం చెప్పే పరిస్థితి కనబడింది. అయితే నన్ను బంధించడం కానీ మానసికంగా హింసించడం కానీ ఎవరి తరం కాదని చెప్పి
కాపు ఉద్యమనేత మొదటి చేసే పరిస్థితి కనబడితే ప్రభుత్వ జీవోలపై ఆ కుటుంబం వారి సలహాలు ఇచ్చామని అంటున్నారు. అయితే అలాగే మీకు అంత దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్ మరియు ముఖ్యమంత్రి గారిని ఈ ఎన్నికలు ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలను అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోండి అని చెప్పి అంటూ మొదటి పద్మనాభం అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడితే నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకేష్ బాబుని మరియు ఉప ముఖ్యమంత్రిని చూసి జాలి పడుతున్నారు. అలాగే ఎక్కడైనా మీ అపాయింట్మెంట్ చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి. అయితే ఏవైతే మీరు అంటే సూపర్ 6 పథకాలకు సంబంధించి కానీ లేకపోతే అధికారంలో రావడానికి మీకు ఏవైతే హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అలాగే ఎవరైతే మంత్రిగా నారా లోకేష్ తో మీరు మాట్లాడి ఇవన్నీ పనులు చేయించాలి తప్ప దిగజారి రాజకీయం చేయకండి, అలాగే నామే బురద జల్లే ప్రయత్నాలు చేయకండి అని చెప్పి ఎవరైతే కాపు ఉద్యమనేత మొదటి పద్మనాభం చెప్పి పరిష్కారం పెడితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కాపు ఉద్యమనేత మొదటి పద్మనాభం ఒక్కసారిగా వారు పత్రికా ముఖంగా చెప్పడంతో అంటే నాకు ఆరోగ్యపరంగా బాగానే ఉంది, ఈ రోజు ఇలా ఉన్నానంటే కేవలం నా కొడుకు గిరిబాబే. అలాగే ఆరోగ్యం బాలేని సమయంలో కూడా మీ ఇంటికి వస్తే పట్టించుకోని పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక రాజకీయ కోణంగా ఈ రోజు ఇలాగ నామే బురదజాలు ఎంతవరకు సమంజసం అని చెప్పి మొదటి పద్మనాభం అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.